ముందుగా అందరికీ వినాయక చవితిని శుభాకాంక్షలు అండి. ఆ గణనాథుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానండి. మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేది నా ఒక ప్రార్థన అండి. అందులో నేను ఉండాలి అనేది తప్పైతే క్షమించండి. ఇక్కడ మా గణనాథునికి ఈ అరిటాకులు ఇచ్చినట్టుగా మేము నార్మల్గానే పెట్టినా కూడా ఆ విధంగా అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే మేము గణనాథుని ఇంట్లోకి తెచ్చేటప్పుడు ఊదుగడ్డితోటి పూజ చేసి ఇంట్లోకి పిలిపించాను. ఆ తర్వాత పీఠం దగ్గర కొంచెం బియ్యము అలాగే పూలు చల్లి పెట్టాను. అసలు గణనాథుని ఎప్పుడు తెచ్చాము, ఎలా తెచ్చాము అనేది ఇలా బయటికి వెళ్ళామండి. అసలు ఎక్కడా దొరకలేదు. సర్లేండి, మనకు గణనాథుడు దొరకకపోయినా ప్రతిష్ఠించుకోవచ్చు కదా, పసుపుతో అయినా సరేసి నాకు ఇలాగూ వస్తుంది అనేసి అనుకొని ఫస్ట్ అయితే పూజా సామాన్ల కోసం అయితే వెతికాము. పూజకు కావాల్సిన పూలు అవన్నీ కొనడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూపిస్తున్నది ఎర్ర బంతిపూలు అండి, కానీ మేము తీసుకున్నది ఎల్లో కలర్ బంతిపూలు. అలాగే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారా, గణనాథుని అప్పుడే తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు అనేసి పెద్ద క్వశ్చన్ మార్క్ మాకైతే. సర్లే, అలానే ఈ మార్కెట్లోనే ఉంటుంది, అలానే లోపలికి వెళ్దామనేసి ట్రై చేస్తూనే ఉన్నాము. అలా వెళ్తున్న దావలోనే ఇలా పూలు అవన్నీ కనపడుతూనే ఉన్నాయి. ప్రతిదీ కొంటూనే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ఇవి పావు కిలో అనేసి కొన్నాము. ఇంకా చాలా రకాల పూలు అయితే కొన్నాము. పండగ సీజన్ కనుక రేట్లు అయితే చాలా విపరీతంగా పెరిగాయి. ఆ గణనాథుని మనం ఇంట్లో ప్రతిష్ఠించిన చాలా మనస్ఫూర్తిగా, అలానే చాలా దూరం ఉందనేసి మళ్ళీ స్కూటీ మీద అయితే ఎక్కాము. వెళ్తున్నాం కానీ మాకైతే గణనాథుని ఇల్లు అస్సలు కనబడలేదు. ఇంకా సరే అనేసి అనుకున్న తర్వాత లాస్ట్లో అయితే దొరికిందండి బుజ్జ గణపయ్య. ఇంకా అన్నీ కొనేది అయితే అయిపోయింది. నేను ఆ గణనాథుని మీకు చూపించలేదు కదా, ఖచ్చితంగా చూపిస్తానండి. ఇదిగోండి, ఇక్కడ పూలు ఉన్నాయి, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి అనేసి మళ్ళీ వచ్చాము. ఆ పూలను కూడా చూసాము. అప్పుడు చామంతి పూలు ఎర్రవి కదా, ఇక్కడ కొంచెం ఎల్లో అండ్ వైట్గా కనిపిస్తున్నాయి. కాకపోతే అంత బాగాలేదు, ఫ్రెష్గా అయితే లేదు అనేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కొంచెం బాగున్నాయి. పావు కిలో అయితే వేపించుకున్నాము. పూలలో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసారండి, పాడవకూడదని. అందుకనేసి కొంచెం పూలు ఎక్కువగా వెయిట్ అనిపించడానికి. ఈ పూలు అయితే కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తుంటేనే అసలు ముట్టుకోకుండా ఉండలేకపోయాను, అంత బాగున్నాయి. సర్లే అనేసి ఆ పూలు కూడా కొంచెం తీసుకున్నామండి. మనసుతో మనం మనసు పెట్టి ఏ పూజ చేసినా అందులో ఫలితం రావాలి అంటే ఫస్ట్గా మన మనసు నిండా భక్తితో ఉండాలి, అదైతే భావిస్తాను. ఇంకా తిరుగు ప్రయాణం అయితే చేశాను. మేము గణనాథుని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చామో నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, అక్కడ చాలా గణనాథులు అయితే ఉన్నారు. అక్కడ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, అందులో అయితే చూపించానండి, ఇక్కడ చూపించలేదు. ఇప్పుడు తిరుగు ప్రయాణం అయితే చేశాము. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు చెప్పాను కదండి, మా గణనాథుని ఒకసారి ఆరాధించి అదే పూజించిన తర్వాత ఇంట్లోకి పెట్టే ముందు కొంచెం బియ్య పిండి అలాగే కొంచెం పూలు చల్లేసి పెట్టాము. ఇంకా మా గణనాథుని కోసం నేనైతే ఇక్కడ కుడుములు, కొండ్రాలు, పాల తాలికలు అలాగే మోదకులు అన్నీ ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ కూడా లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను, చూసేయండి. వీలైతే లైక్